ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ మాట. అందరు కూడా బాగున్నారా? మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు తప్పనిసరిగా నేను దీవించి నిన్ను ఆస్వాదించబడును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు గనుక నీ యొద్ద నుండి యెహోవా సర్వ రోగములను తొలగించెను. దేవుడు నీ పట్ల వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు అనారోగ్యంలో ఉండి ఈ మాటలు వింటున్నావా? ఆర్థిక సమస్యలో కుమిలిపోతున్నావా? అపవాది బంధకములో ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, అపవాదిని బంధించిందని భయముతో జీవిస్తున్నావా? సర్వరోగములకు భయపడొద్దు, అపవాదికి భయపడొద్దు. దేవుడు నీ బంధకములన్నీ తొలగించి మంచి ఆరోగ్యము దేవుడు దయచేయబోతున్నాడు. ఈ మాట విని నువ్వు ధైర్యం తెచ్చుకో సహోదరి సహోదరుడా. ధైర్యాన్ని విడవద్దు, విశ్వాసాన్ని విడవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. ఎన్నడూ నేను విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూ నేను తోసివేసేవాడు కాదు. ఒంటరి స్థితిలో బ్రతుకుతున్నావా? నమ్మిన వారిని నేను గాయపరుస్తున్నారా? నమ్మిన వారిని నేను వెలివేస్తున్నారా? సహోదరి సహోదరుడా, యెహోవా నీ యొద్ద నుంచి సర్వ రోగములను యేసు నామములో తొలగిపోను గాక. నీ అనారోగ్యాన్ని సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. ఆయన మాట పట్టుకొని కన్నీరుతో ప్రార్థన చేయి. విరిగిన నలిగిన హృదయం గల వారి ప్రార్థన దేవుడు ఆలకించును. దేవుని ఇష్టలేని వారికి భూమి మీద సమాధానము శాంతి కలుగును. నీ ప్రయాసానికి తగిన ఫలితం దేవుడు దయచేయబోతున్నాడు. నీ అనారోగ్యము తగ్గదని నువ్వు అనుకుంటున్నావు సహోదరి సహోదరుడా. నిరీక్షణ కోల్పోతున్నావు, విశ్వాసం కోల్పోతున్నావు. నీ యొద్ద నుంచి సర్వరోగములను దేవుడు తొలగించబోతున్నాడు. ఏ విషయంలో బాధపడొద్దు, చింతించొద్దు. అనారోగ్యముతో బాధపడుతున్నావా? శాంతి లేక, సమాధానం లేక నీ గుండె చెదిరిపోతుందా? సహోదరి సహోదరుడా, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నావా? అపవాది బంధములో నువ్వు బంధించబడుతున్నావా? భయముతో జీవిస్తున్నావా? దిగులు పడొద్దు, భయపడొద్దు. లేవనెత్తిన వాడు నీ పక్షులో ఉంటున్నాడు. విడవుడు ఎడబాయిన దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. సమాధానకర్తయగు దేవుడు శాకాన్ని శీఘ్రముగా నీ కాలి కింద చెతకదొక్కును గాక. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.